ప్రాబబిలిటీలో 3 నాణ్యముల గురించి 3 కాయిన్స్. అక్కడ దానికంటే ముందు ఇవి తెలుసుకుందాం. కనీసం 2 అనగా అంటే మినిమం 2 ఆర్ అట్లీస్ట్ 2 మీన్స్ కనీసం 2 అంటే 2 లేక అంతకన్నా ఎక్కువ అని. ఒకవేళ కనీసం 3 ఉందనుకోండి, 3 లేక అంతకన్నా ఎక్కువ అని అర్థం. కనీసం 1 ఉందనుకో అర్థం 1 లేక అంతకంటే ఎక్కువ. అవి తెలుసుకోవాలి. అట్లాగే గరిష్టంగా 2 అంటే 2 లేక అంతకన్నా తక్కువ. ఒకవేళ గరిష్టంగా 3 ఉందనుకోండి, 3 లేక అంతకన్నా తక్కువ. గరిష్టంగా 1 ఉందనుకోండి, 1 లేక అంతకంటే తక్కువ అని అర్థం. అంటే అట్ మోస్ట్ 2 మీన్స్ 2 ఆర్ లెస్, ఎట్ లీస్ట్ 2 మీన్స్ 2 ఆర్ మోర్. ఇవి మీనింగ్ తెలిసి ఉండాలి. ఇక్కడ 3 నాణ్యములు ఎగరవేసిన గరిష్టంగా 2 బొమ్మలు పడే సంభావ్యత. అంటే టాస్ 3 కాయిన్స్ టు గెట్ అట్ మోస్ట్ 2 హెడ్స్. అంటే గరిష్టంగా 2 అంటే అర్థం 2 లేక అంతకంటే తక్కువ. అంటే 2 బొమ్మలు కానీ, 1 బొమ్మ కానీ, 0 బొమ్మలు కానీ. అంటే గరిష్టంగా 2 అంటే 2 లేక అంతకంటే తక్కువ, 2 లేక అంతకంటే తక్కువ అని అర్థం. దీని అర్థం ఇప్పుడు 2 బొమ్మలు ఉండేది మనకు ఫేవరబుల్ అని అర్థం. 2 బొమ్మలు ఎక్కడ ఉన్నాయి? ఇక్కడ ఉంది, ఇది ఫేవరబుల్. ఇక్కడ 2 బొమ్మలు ఉన్నాయి, ఇది ఫేవరబుల్. ఇక్కడ 2 బొమ్మలు ఉన్నాయి, ఇది ఫేవరబుల్. ఇది అయిపోయింది. అట్లాగే 1 బొమ్మ ఉండేది కూడా మనకు ఫేవరబుల్. 1 బొమ్మ ఉండేది కూడా, ఇది ఫేవరబుల్, ఇది ఫేవరబుల్, ఇది ఫేవరబుల్. అట్లాగే 0 బొమ్మలు అంటే అసలు బొమ్మలు లేకుండా ఉండేది కూడా మనకు ఫేవరబులే ఇది. కాబట్టి ఇక్కడ నేను అండర్లైన్ చేసినవన్నీ మనకు ఫేవరబుల్ కండిషన్స్. ఎన్ని వచ్చాయి? 7. అంటే నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ కండిషన్స్ బై టోటల్ కండిషన్స్. టోటల్ ఎన్ని? 8. 7/8. అది. అట్లాగే 3 నాణ్యములు ఎగరవేసిన కనీసం 2 బొమ్మలు పడే సంభావ్యత. కనీసం 2, అట్లీస్ట్ 2 టైల్స్. కనీసం 2 అంటే అర్థం ఏంటి? 2 లేక అంతకంటే ఎక్కువ. అంటే 2 బొరుసులైనా ఉండొచ్చు, అంతకంటే ఎక్కువ 3 బొరుసులైనా ఉండొచ్చు. ఇవి ఫేవరబుల్ కండిషన్స్. దీని అర్థం కనీసం 2 అంటే 2 లేక అంతకంటే ఎక్కువ. ఇవి బొరుసులు కాబట్టి 2 బొరుసులు, 3 బొరుసులు. ఇవి చూద్దాం. 2 టైల్స్ ఉండేటివన్నీ ఫేవరబుల్ కండిషన్స్. 2 టైల్స్ ఉండేటివన్నీ ఫేవరబుల్. ఇది ఇక్కడ ఉంది, ఇది ఫేవరబుల్. ఇక్కడ 2 టైల్స్ ఉంది, ఇది ఫేవరబుల్. ఇక్కడ 2 టైల్స్ ఉంది, ఇది ఫేవరబుల్. అట్లాగే 3 బొరుసులు ఉండేది కూడా మనకు అనుకూలం. 3 బొరుసులు, ఇక్కడ ఉన్నాయి 3 బొరుసులు, ఇది అనుకూలమే. ఇక్కడ అండర్లైన్ చేసినవి మాత్రమే మనకు ఫేవరబుల్ కండిషన్స్, రిమైనింగ్ కాదు. ఇవి ఎన్ని వచ్చాయి? 4 బై టోటల్ 8. క్యాన్సిల్ చేస్తే 4 1s 4 2s 1/2. అట్లాగే 3 నాణ్యములను ఎగరవేసిన 3 సమానంగా పడినా గెలిచినట్లు. అంటే 3 కాయిన్స్ మీద ఈక్వల్గా ఉండాలి. అది బొమ్మ కానీ, బొరుసు కానీ, హెడ్ కానీ, టీ కానీ ఈక్వల్గా ఒకే రకంగా పడితేనే గెలిచినట్లు. అలా కాకపోతే ఓడిపోయినట్లు. అయితే ఓడిపోయే సంభావ్యత దీంట్లో 3 మీద ఒకే రకంగా ఉంది కాబట్టి ఇది గెలిచినట్లు. ఇక్కడ కూడా 3 మీద ఒకే రకంగా ఉంది కాబట్టి ఇది గెలిచినట్లు. ఈ రిమైనింగ్ కండిషన్స్ అన్నీ కూడా ఓడిపోయినట్లు అర్థం. ఓడిపోయినట్లు ప్రాబ్లం ప్రకారం ఇవి లాస్ అయినవి. 3 ఈక్వల్గా పడితేనే గెలిచినట్లు అన్నారు కాబట్టి ఈ 2 మాత్రమే గెలిచినవి, ఇవి ఓడిపోయినవి. ఓడిపోవడానికి ఎన్ని అవకాశాలు ఉన్నాయి? 6 ఉన్నాయి. కాబట్టి 6 బై టోటల్ 8. క్యాన్సిల్ చేస్తే 2 3s 2 4s 3/4. ఒకవేళ గెలిచే సంభావ్యత అన్నారనుకోండి, గెలవడానికి ఉండే అవకాశాలు 2. 2/8. గెలిచే సంభావ్యత అన్నారనుకోండి, గెలవడానికి ఉండే అవకాశాలు 2. 2/8 అని చెప్పాలి. ఇక్కడ ఓడిపోయేదానికి అన్నారు కాబట్టి 6/8. కాబట్టి ఈ కండిషన్ చూసి మనం ఇక్కడ నోట్ చేసుకోవాలి, ఏది ఫేవరబుల్ కండిషన్, ఏది కాదు. కాబట్టి ప్రాబబిలిటీ టోటల్ కండిషన్స్ దీనిట్లో మన ఫేవరబుల్ కండిషన్స్ ఎన్ని ఉన్నాయో అనేది గమనించుకోవాలి.